పండగలకి చేస్తూ ఉంటారు. మరి సొరకాయతో బొబ్బట్లు ఎలా ఉంటాయండి? ఇవి కూడా చాలా బాగుంటాయండి. అంటే మామూలు బొబ్బట్లు మనం అంటే క్యారెట్తో చేసాం, సో శనగపప్పుతో ఇలా చాలా రకాలుగా చేసుకున్నాం. ఓకే, సో ఈరోజు మనం సొరకాయతో చేస్తున్నాం కదా, ఇది కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. క్యారెట్ అంటే స్వీట్గా ఉంటుంది కాబట్టి సెట్ అవుతుంది. మరి సొరకాయ కూడా కొంచెం డిఫరెంట్గా టేస్ట్లో వస్తుంది మనకు. ఓకే, అంటే సొరకాయతో కూడా ఈ మధ్యన హల్వా అలా ప్రిపేర్ చేస్తున్నారు కదా, స్వీట్స్. అవునండి. సో దీని కాంబినేషన్లో కూడా బొబ్బట్లు బాగుంటాయా? చాలా బాగుంటాయి. ఓకే అండి, ఈ రోజు మనం ఒక డిఫరెంట్ స్వీట్ తయారు చేసుకోబోతున్నాం, సొరకాయ బొబ్బట్లు. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. సొరకాయ బొబ్బట్లు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: సొరకాయ తురుము 1 కప్పు, గోధుమ పిండి 1 కప్పు, పంచదార 1/2 కప్పు, కోవా 1/2 కప్పు, యాలకుల పొడి 1 టీ స్పూన్, నెయ్యి 1/2 కప్పు, జీడిపప్పు పొడి 1/2 కప్పు. కావాల్సిన పదార్థాలని చూసారు కదా. ఓకే రాజు గారు, మనం చిన్న బ్రేక్ తీసుకుందాం. సొరకాయ బొబ్బట్లు తయారు చేసుకున్న ముందుగా ఓకే అండి. ఇప్పుడు ఎంటీఆర్ మసాలా అభిరుచిలో మనం తీసుకుందాం ఒక షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి. రాజు గారు, మరి సొరకాయతో బొబ్బట్లు ఎలా తయారు చేసుకోవాలి చూపిస్తున్నానండి. సో ముందుగా మనం పిండి కలిపి పెట్టేసుకోవాలి. ఓకే, ఫస్ట్ గోధుమ పిండి అండి. అవునండి. ఓకే, గోధుమ పిండి అయినా మైదా పిండితోనే చేసుకోవచ్చా అండి? అంటే ఈ సొరకాయ దానికి మనం గోధుమ పిండి అయితే చాలా బాగుంటుంది. ఓకే, సో మామూలుగా మనం పప్పుతో చేసుకునే దానికైతే మైదా గోధుమ పిండి రెండు బాగుంటాయి కదా. అవునండి. ఓకే, నీళ్ళు పోసేసుకుని. ఓకే రాజు గారు, మరి మీరు పిండి కలిపేసాయని ఈలోగా మేము చిట్కా చూస్తాం. ఓకే అండి. ఇప్పుడు మీకోసం మరొక చిట్కా. నెయిల్ పాలిష్ వేసుకున్నాక అది బాగా షైన్ అవ్వాలి అంటే నెయిల్స్ని మనము డీప్ ఫ్రీజర్ పొగల మధ్య ఒక 1 మినిట్ పాటు ఉంచితే బాగా మెరిసిపోతాయి. చిట్కా చూసారు కదా. ఓకే రాజు గారు, పిండి కలపడం అయిపోయింది కదా. అవునండి. సో ఇది కాసేపు పక్కన పెట్టేసేద్దాం. కొంతసేపు నానాలా? అవునండి. ఇప్పుడు మనం స్టఫింగ్ ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే, నెయ్యి వేసుకుని. ఈ బొబ్బట్లు మనకి నిలువ ఉంటాయండి, సొరకాయతో చేస్తున్నాం కదా. లేదండి, అప్పటికప్పుడు వేడివేడిగా చేసేసుకొని తినేయడం. ఓకే, సో మామూలుగా బొబ్బట్లు అంటే ఒక 2-3 డేస్ వరకు ఉంటాయి కదా. అవునండి. అంటే దీంట్లో సొరకాయలో కొంచెం తేమ ఉంటుంది కదా, కొంచెం పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఇలా సన్నగా తురుముకొని కొంచెం నీరు ఎక్కువగా ఉంటుంది కదా, ఆ నీళ్ళు పిండేసుకొని వాడుతున్నాం. ఓకే, సో వాటర్ అంతా పిండేసి ఇలా మనం తురుము తీసుకుంటున్నాం. అవునండి. ఓకే, వేగిపోయిందండి. వేగిపోయిందండి. సో దీంట్లో కోవా కొంచెం స్పెషల్ టేస్ట్ రావడానికి. అవునండి, చాలా బాగుంటుంది కోవా కాంబినేషన్లో. ఓకే అండి. నెక్స్ట్ దీంట్లో పంచదార. ఓకే, అలాగే కొద్దిగా యాలకుల పొడి బాగా కలిపేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఏం యాడ్ చేస్తున్నారు? జీడిపప్పు పొడిలా చేసి పెట్టుకున్నాం కదా. జీడిపప్పు పొడి. ఓకే, సో డైరెక్ట్గా మనం ఇందులో జీడిపప్పు వేసుకోకుండా జీడిపప్పు పొడిగా వేసుకుంటున్నాం. ఓకే అండి. సో ఇలా ఎంతగా దగ్గరికి వచ్చేస్తే మనకు అంత బాగుంటుంది. లేకపోతే మనం స్టఫ్ చేసుకున్న తర్వాత బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కొంచెం పల్చగా అయితే. చిన్న ముద్దగా తీసుకొని ప్లేట్ ఇస్తారా? క్లోజ్ చేసేయాలి కదా. అంచులతో మూసేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ మనం బొబ్బట్లా ఒత్తేసుకోవాలి. సో ఇలా బొబ్బట్లు పెట్టేస్తే అందరూ నార్మల్ బొబ్బట్లు ఏమో అనుకుంటారు, కానీ తినిన తర్వాత వాళ్ళకి అది తెలుస్తుంది. టేస్ట్ కొంచెం డిఫరెంట్గా వస్తుంది కదా.
పలుచగా ఒత్తుకోవాలండి. కొంచెం మందంగానే వస్తుంది. ఓకే, నెయ్యి వేసుకుని సో ఇలా మనకు ఎన్ని కావాల్సిందని రెడీ చేసుకోవచ్చు. ఓకే, టర్న్ చేసుకుందామండి. ఓకే అండి. సో ఈలోగా కర్రింగ్ చూపిస్తారా? తప్పకుండా అండి. సో ఇక్కడ ఆరెంజెస్ ఆల్రెడీ వి షేప్లో కట్ చేసి పెట్టేసారు. ఇంకా టొమాటోస్, క్యాప్సికమ్ కూడా కనిపిస్తున్నాయి మాకు. సింపుల్ అండి ప్లేట్ ప్రెజెంటేషన్. ప్లేట్ ప్రెజెంటేషన్. ఆరెంజ్ని నిలువుగా కట్ చేసుకుని మనం ఇలా అడ్డంగా పెట్టేసి స్లైసెస్ కట్ చేసుకుంటాం. తర్వాత ఆ ఒక్కొక్క స్లైస్ని కూడా మళ్ళీ సగం కట్ చేసుకుంటే మనకి ఇలా వస్తుంది. వి షేప్లో వస్తుంది. అవునండి, ఇలా ఒకదాని పక్కన ఒకటి, తర్వాత ఈ రెండింటి మధ్యలో వచ్చేట్టుగా ఇంకోటి అండి. ఓకే, అలాగే క్యాప్సికమ్ ఇలా లీఫ్ షేప్లో కట్ చేశాను. అలాగే హైబ్రిడ్ టొమాటోలో ట్రయాంగిల్స్ కట్ చేశానండి. ఓకే, సో క్యాప్సికమ్ పీస్ ఇలా మధ్యలో వస్తుంది. అలాగే ఈ టమాటో ముక్కలు ఈ కార్నర్స్లో వచ్చేస్తాయి. ఓకే ఓకే, సో ఇలా 4 కార్నర్స్ కవర్ చేసుకోవాలి. కలర్ఫుల్గా ఉంది. ఎస్ అండి. సో తీసేసుకుందామా? ఓకే అండి. ఓకే, సొరకాయ బొబ్బట్టు అలాగే బ్యూటిఫుల్ ప్రెజెంటేషన్. ఓకే అండి, చూస్తున్నారు కదా మరి సొరకాయ బొబ్బట్లు వేడివేడిగా ఇక్కడ రెడీగా ఉన్నాయండి. మరి టేస్ట్ చేసే ముందుగా సొరకాయ బొబ్బట్లు ఎలా తయారు చేసుకోవాలో ఇంకొకసారి చూద్దాం. సొరకాయ బొబ్బట్లు తయారు చేసే విధానం: ఒక బౌల్లో గోధుమ పిండి వేసి తగినన్ని నీళ్లు పోసి చపాతీల పిండిలా కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక పాన్ లో నెయ్యి వేసి సొరకాయ తురుము వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత కోవా, పంచదార వేసి కాస్త దగ్గర పడుతుండగా యాలకుల పొడి, జీడిపప్పు పొడి వేసి బాగా కలిపి స్టవ్ ఆపి చల్లారనివ్వాలి. ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న గోధుమ పిండిని చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని చేత్తో ఒత్తి సొరకాయ మిశ్రమాన్ని అందులో ఉంచి తిరిగి ఉండల్లా చేసి బొబ్బట్లు లాగా ఒత్తుకోవాలి. ఆపై వీటిని పెనంపై వేసి నేతితో 2 వైపులా కాల్చుకోవాలి. అంతే, ధనుర్మాస దివ్య ప్రసాదం సొరకాయ బొబ్బట్లు రెడీ. ఓకే అండి, ఈరోజు మనం డిఫరెంట్ గా సొరకాయతో బొబ్బట్లు తయారు చేస్తున్నాం కదా. ఇక టేస్ట్ చూడడానికి రెడీగా ఉన్నాయి. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాం. ఓకే అండి, మరి టేస్ట్ చూద్దామా? ఓకే అండి. సో బాగున్నాయండి. చక్కగా సొరకాయతో బొబ్బట్టు, ఎందుకంటే ఇందులో మనం కోవా, దాంతో పాటుగా జీడిపప్పు పొడి, సో ఇవి రెండు కూడా యాడ్ చేయడం వల్ల టేస్ట్ బాగా ఇంక్రీజ్ అయిందండి. అవునండి, బాగుంది. సో సాఫ్ట్ గా లోపల మన స్టఫ్ కూడా బాగుంది అండ్ వెరీ టేస్టీ అండి. ఓకే, థ్యాంక్ యూ. సొరకాయ బొబ్బట్టు చాలా బాగుందండి. సో డిఫరెంట్ గా